దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షను మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మరొకసారి ప్లాటో యాజమాన్యం తరపున నమస్కారం సార్. ఆల్రెడీ మేము రోజు చెప్తూనే ఉన్నాం, మా ప్లాటో క్లాస్ ద్వారా త్వరలో ఏపీ 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పాం. ఈరోజు పోలీసు అమరవీరుల రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్లో 6500 పోస్టులతో ప్రకటన, జనవరిలో నోటిఫికేషన్ అని చెప్పి మొత్తం 4 దశల్లో ఒక్కొక్క దశలో 6500 పోస్టులకి మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న కాలం నిజమైపోయింది. డిసెంబర్లో ప్రకటన వస్తాయి, జనవరిలో నోటిఫికేషన్ వస్తాయి, ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్లో ఎగ్జామ్ పెడతాడు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ సార్ ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్లో ఎగ్జామ్ జరిగితే మనకు వచ్చేసి ఏప్రిల్ వచ్చేసి మేలో ఈవెంట్స్ ఉంటాయి, జూన్లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది సార్. జూన్ వరకు కంప్లీట్ కావాలి సార్ ప్రాసెస్ అనేది వచ్చేసి. అందుకే ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో దాదాపు 50 నుండి 60 మార్కుల వరకు కూడా కరెంట్ అఫైర్స్ జీకే నుండి అడుగుతాడు సార్. ఇందులో కరెంట్ అఫైర్స్ జీకే నుండి దాదాపు వచ్చేసి 200 జిఎస్ మార్క్ జనరల్ స్టడీస్ పేపర్లో హైయెస్ట్ భాగం ఓన్లీ జనరల్ అవేర్నెస్లో ఇక్కడి నుంచే వస్తుంటాయి సార్. అందుకే డైలీ కరెంట్ అఫైర్స్ అట్లా బాగా ఫాలో అవ్వండి సార్. త్వరలో రేపు నవంబర్ 9 నుండి ఏపీ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ జరగబోతుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ రాబోతుంది ఏపీలో. తెలంగాణలో కూడా త్వరలో ఇచ్చే అవకాశం ఉంది సార్. గ్రేటర్ హైదరాబాద్ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏ మూమెంట్లను మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. ఈ జిఎస్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కూడా పోషించబోతున్న సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్, రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ పోటీ పరీక్షలను నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా తిరిగి మీరు వెళ్ళగలుగుతారు సార్ వచ్చేసి. బాగా హార్డ్ వర్క్ చేయండి సార్. ఈసారి జాబ్ తీసుకొని మీరు వెళ్ళిపోవాలి సార్. ఏదో ఒక లక్ష్యంతో మీరు తిరిగి వెళ్ళిపోవాలి సార్. అక్కడ 6,500 పోస్టులలో నీది ఒక ఉద్యోగం ఉండాలి సార్. నువ్వు ఒక ఎస్ఐగా తిరిగి వెళ్ళాలి సార్. నీ తర్వాతనే వేరే వాళ్ళకి జాబు
ఈ విధంగా మీరు ముందుకు పోండి సార్ పోటీ పరీక్షలు వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ టుడే అక్టోబర్ 21 జాతీయ పోలీస్ అమరవీరుల రోజు సార్. అమరవీరుల రోజు. అక్టోబర్ 21 నాడు సిఆర్పిఎఫ్ దళాలు ఈ సిఆర్పిఎఫ్ దళాలు వచ్చేసి ఇక్కడ దళాల పైన దొంగచాటున భారత సరిహద్దుల్లో చైనా దళాలు దాడి చేసినవి సార్. ఈ దాడుల్లో 10 మంది జవాన్లు మరణించారు సార్. ఆ మూమెంట్లో ఒక టిబెట్ కోసం, ప్రత్యేక టిబెట్ కోసం ప్రత్యేకంగా ఉద్యమం జరుగుతున్న సంఘటన సార్. అలాంటి పరిస్థితుల్లో మన జవాన్లపై దాడి చేయడంతో వీళ్ళ గుర్తుగా 1959 నుండి అక్టోబర్ 21వ తేదీని జాతీయ పోలీసు అమరవీరుల రోజుగా నిర్వహించుకుంటున్నాం సార్. 2012 నుండి ఢిల్లీలో చాణక్యపురి మెమోరియల్ గార్డెన్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ పోలీసు వేడుకలను కూడా ఇక్కడ ఈ మెమోరియల్ గార్డ్లో నిర్వహిస్తున్నారు సార్. అమరవీరుల త్యాగాల గుర్తుగా ఈరోజు ఈ కష్ట సమయంలో సార్, కోవిడ్ సందర్భంలో ఎంతోమంది పోలీసులు కూడా బలైపోయారు. కోవిడ్ వల్ల అనుక్షణం కూడా కంటికి నిద్ర లేకుండా అనుక్షణం కూడా ప్రజల్ని కాపాడుతూ తమ విధులు నిర్వహిస్తూ సామాజిక సేవలో పాల్గొంటూ ప్రజలకి ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఎప్పటికప్పటికి కూడా తమ సెలవులు మర్చిపోయి కూడా తమ కుటుంబాలకు దూరమై కూడా మన చేస్తున్న సేవలో అంకిత భావంతో ఉండాలనే లక్ష్యంతో ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ పోలీసు వర్గాలు చేస్తున్న యొక్క త్యాగాలు కూడా, వాళ్ళ కృషి కూడా నేటికి మర్చిపోలేదు సార్. ఒక ఎన్ని భారతరత్న అవార్డులు ఇచ్చినా కూడా వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేము సార్. వచ్చేసి వాళ్ళ త్యాగాలు ఎప్పటికి గుర్తుంటాయి సార్. ఈరోజు గ్రేటర్ హైదరాబాదులో భయంకరమైన తుఫాను ప్రమాదం వల్ల ఆయా ప్రాంతాల్లో వచ్చేసి పూర్తిగా వాటర్ వచ్చేసి ఆగిపోతే ట్రాఫిక్ ఆగిపోయింది. ఎక్కడైతే చెరువులు తెగిపోయినాయో మేము ఉన్నామంటూ చెప్పి వాళ్ళు వచ్చేసి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో తమ వంతు కూడా బాధ్యతగా పనిచేస్తున్న సంఘటన సార్ ఈ పోలీస్ యంత్రాంగం. ఈ 2 రాష్ట్రాల తెలుగు పోలీసులు, ఆంధ్ర తెలంగాణ యొక్క తెలుగు పోలీసు త్యాగాలే ఈ భారతదేశంలో ఒక ఉత్తమ పోలీసులు అంటే, ఒక బెస్ట్ పోలీస్ వ్యవస్థ అంటే ఈ 2 రాష్ట్రాల యొక్క పోలీసు వ్యవస్థ సార్. వాళ్ళ పనితీరు అద్భుతమైన యొక్క త్యాగాలు సార్ వాళ్ళవి. ఆ పోలీసు అమరవీరుల యొక్క త్యాగాల గుర్తుగా ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క వేడుకలు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. ముఖ్యంగా సార్ దీనితో పాటు వచ్చేసి అక్కడ ఆ రోజుల్లో సార్ ఇండో టిబెటిన్ సరిహద్దుల్లో, మరి ఇండో టిబెటిన్ సరిహద్దుల్లో మన వాళ్ళపై చైనా పోలీసులు దాడి చేశారు. దాడిలో మన వాళ్ళు 10 మంది కూడా చనిపోయిన గుర్తుగానే ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాం సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరానికి ప్రముఖ ఆర్థికవేత్త సార్ అమర్త్య సేన్
జర్మనీ దేశము నుండి జర్మనీ బుక్ ట్రేడ్ శాంతి బహుమతి లభించింది సార్. అమర్త్య సేన్కు. మరి ముఖ్యంగా సార్ అమర్త్య సేను యాక్చువల్గా జర్మనీ బుక్ ట్రేడ్ శాంతి బహుమతి, ఈ బహుమతిని 1950లో జర్మనీ ప్రభుత్వం ప్రారంభించింది సార్. ప్రారంభం నగదు 25,000 యూరోలు సార్ నగదు బహుమతి వచ్చేసి. మరి అమర్త్య సేన్కు 1998లో భారతరత్న అవార్డు, 1998లో ఆసియా ఖండం నుండి సంక్షేమ అర్థశాస్త్రానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత సార్. ప్రతీచి అనే స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు సార్ అమర్త్య సేన్. ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది ఐడియా ఆఫ్ జస్టిస్ ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, యాజ్ ఫ్రీడమ్ లాంటి యొక్క గ్రంథాల రచయిత సార్. ఒక పేదరిక నిర్మూలనలో ఎలా మనం ముందుకు పోవాలని చెప్పి, ఒక కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించగలుగుతాం, ఈ పేదలను ఎలా ఆదుకోవాలని చెప్పి ఆయా ప్రభుత్వాలకి సంక్షేమ అర్థశాస్త్రం ద్వారా వివరించిన వ్యక్తి డాక్టర్ అమర్త్య సేన్ సార్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సార్. ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ లాంటి యొక్క నవలల రచయిత సార్ ఈ యొక్క అమర్త్య సేన్ సార్. రేపోటీ పరీక్షలు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. లాస్ట్ ఇయర్ ఏపీఎస్ఐలో ది ఐడియా ఆఫ్ జస్టిస్ అనే నవల గురించి అడిగాడు సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చేసి ఈ మధ్యనే జర్మనీ శాంతి బహుమతి గ్రహీత పేరేమిటి, ఒక జర్మనీ శాంతి బహుమతి గ్రహీత అమర్త్య సేను, ఈ అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత, ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ గతంలో ఈ సంస్థను ఓఈఈ సిడి అని పిలిచేవారు సార్. 1961 నుండి ఈ సంస్థను ఓఈసిడి అని పిలుస్తున్నారు సార్. సిడి, ఓఈసిడి సార్. ఓఈసిడి అంటే సార్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సార్. ఇక్కడ డెవలప్మెంట్ సంస్థ. ఈ సంస్థ 1961లో స్థాపించారు సార్. ఈ సంస్థలో సభ్య దేశాల సంఖ్య 37 కంట్రీస్ సార్. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ జోస్ వచ్చేసి ఇక్కడ సార్ జోస్ పగూరియా సార్. ఈ సంస్థ ఈరోజు సార్ 2020 సంవత్సరము అక్టోబర్ 21 నాడు ఈ సంస్థ సార్
వివిధ దేశాలకు వలస వెళ్తున్న యొక్క దేశాల ప్రజల జాబితాను ప్రకటించి సార్ ప్రపంచంలో విదేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. ఇండియా రెండో స్థానంలో ఉంది. రుమేనియా మూడో స్థానం సార్. ఈ మూమెంట్లో సార్ ఒక 2019-2020కి ప్రపంచంలో వివిధ దేశాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్న యొక్క దేశాల జాబితాలో ఇలా చైనా యొక్క ఈ ప్లేస్లో ఉంది సార్. భారతదేశం ఈ 2019-2020లో సుమారు 3,30,000 మంది ఈ భారత్ నుండి విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళడం జరిగింది సార్. అందుకే మేధో వలసలను నియంత్రించాలి, మేధో వలసలను కాపాడుకోవాలి, వలసలను తగ్గించుకోవాలి, మనకు మనమే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే అలా భారత ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణం సార్. మన ప్రముఖమైన సంస్థ సార్ ఇది. ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఇలా ఉన్నది సార్ మన జాబితాలో ఇక్కడ. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు 2020 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్ నా సహేలి అనే పేరుతో లేదా నా సహేలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఈరోజు వచ్చేసి ఏంటి సార్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే విశాఖపట్నం నుండి ఢిల్లీకి సార్ ఇక్కడ ఏపీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వెళ్తున్నా సార్. ఈ ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఆర్పిఎఫ్ ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సార్. ఇక్కడ ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంస్థ ఈరోజు నా సహేలి అనే పేరుతో ఈ అంటే ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న యొక్క మహిళల యొక్క భద్రత కోసం, మహిళా ప్రయాణికులకు సలహాలు ఇవ్వడానికి, మహిళా ప్రయాణికులకు అండగా నిలబడడానికి, మహిళా ప్రయాణికుల యొక్క భద్రత కోసం సార్ ఇక్కడ మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఈ మధ్యనే సార్ వచ్చేసి కలకత్తా రైల్వే జోన్లో కలకత్తాలో సార్ ఇక్కడ మై సహేలి అనే పేరుతో వాళ్ళు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు ఏపీ ప్రభుత్వం ఇక్కడ విశాఖ రైల్వేలో ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేసింది. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, ఈ మధ్యనే ఏ రాష్ట్రం అంటే ఏ రైల్వే ఎక్స్ప్రెస్లో అది ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లో భద్రత సార్. ఇది ప్రత్యేకంగా రైల్లో ప్రయాణిస్తున్న యొక్క మహిళల కోసం ప్రత్యేకంగా కొద్దిమంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, కొద్దిమంది మహిళా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ను ఈ రైల్లో నియమించడం జరిగింది సార్ మహిళల భద్రత కోసం. ఇలా రేపు ఎగ్జామ్లో నా సహేలి అనే కార్యక్రమాన్ని మహిళల భద్రత కోసం ఏ రైల్లో అంటే ఆర్పిఎఫ్ సంస్థ ప్రారంభించింది. ఇలా మన పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఎన్కే సింగ్ సార్ ఒక 15వ ఆర్థిక సంఘం సంస్థ చైర్మన్ ఎన్కే సింగ్ నందకిషోర్ సింగ్ సార్. ఎన్కే సింగ్ 1964లో సార్
ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యారు సార్. ఇతను వచ్చేసి 1981 నుండి జపాన్లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు సార్. జపాన్ నుండి ది ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ సిల్వర్ ఫోర్ట్ అవార్డు కూడా లభించింది సార్ ఇతనికి. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు సార్. 1998 నుండి 2001 వరకు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయికి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు సార్ ఇతను. అదేవిధంగా సార్ వచ్చేసి ఇతను ఈరోజు సార్ 2020 అక్టోబర్ 21 నాడు సార్ ఇతను రాసిన ఆత్మకథను విడుదల చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఈ ఆత్మకథ ఏంటి సార్ అంటే వచ్చేసి Forties of Power of Century of Being a drink సైడ్ అనే నవల సార్ వచ్చేసి. ఓకే సార్ వచ్చేసి 2020 సంవత్సరము అక్టోబర్ 21 నాడు భారతదేశం సార్ ప్రధానంగా తైవాన్ దేశంతో వాణిజ్యం, ఆర్థిక అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక తైవాన్ అనేది ఒక ప్రత్యేక దేశం అని చెప్పి తైవాన్ ప్రజలు ప్రకటించుకుంటే తైవాన్ అది చైనా అంతర్భాగం అని చెప్పి ఇలా తైవాన్ యొక్క చుట్టుపక్కల సరిహద్దుల్లో చైనా యొక్క యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను, యుద్ధ యొక్క మరి మిసైల్స్ని కూడా ఇలా మోహరించిన సంఘటన సార్. మీరు మాకు వ్యతిరేకంగా తైవాన్తో ఎలా సంబంధాలు పెట్టుకుంటారని చెప్పి ఇలా భారత్ను హెచ్చరించినా కూడా చైనా మాటలు ఏ మాత్రం కూడా కేర్ చేయకుండా, చైనా మాటలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇలా భారతదేశం వచ్చేసి భయపడకుండా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది సార్. గతంలోనే భారతదేశం సార్ 2018 సంవత్సరంలోనే వచ్చేసి చైనా అంటే తైవాన్తో భారతదేశం ఇక్కడ తైవాన్తో ద్వైపాక్షిక అంశాలపైన ఒప్పంద చర్చ జరిగిన యొక్క సంఘటన సార్ భారతదేశం. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక వినియోగదారులకు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ యొక్క పన్నుల పేమెంట్ చెల్లింపు కానీ, విద్యుత్ వినియోగదారులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, విద్యుత్ మీటర్లను బిగించడానికి కానీ, విద్యుత్ వినియోగదారులకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసము 2 రోజుల క్రితమే
నవీన్ పట్నాయక్ ఇక్కడ వచ్చేసి మోబీడియట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. 2 రోజుల క్రితం ఈ బిట్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 84 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు లబ్ధి అంటే ప్రయోజనం సార్ వచ్చేసింది. ఒక దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక విద్యుత్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ను ప్రారంభించిన ఒక స్టేట్ అంటే ఒడిశా రాష్ట్రం సార్. ఈ భారతదేశంలో బాక్సైట్ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఈ భారతదేశంలో ఒక జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా కటకులో ఉంది. ఒక పొడవైన ప్రాజెక్ట్ ఇది. ఇరాకుడు కూడా ఎక్కడ ఉంది? మహానది పైన. రేపు 2023లో ఇక్కడే భువనేశ్వర్లో రూర్కేలలో వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ కూడా జరగబోతున్న ఒక సంఘటన సార్ వచ్చేసింది ఒడిశా రాష్ట్రంలో సార్. ఈ దేశంలో ప్రసిద్ధిగాంచిన పూరిలో జగన్నాథ్ ఆలయం, కోనార్కులోని సూర్యదేవాలయం చక్రాలు కూడా ఇక్కడే సార్. ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాలు సార్ 147 సార్. ఈ రాష్ట్రానికి 5వసారి సీఎంగా నవీన్ పట్నాయక్ ఎన్నికయ్యారు సార్. ఈ రాష్ట్ర గవర్నర్ గణేష్ లాల్ సార్ ఒక బంజరు భూములని గుర్తించడానికి, బంజరు భూములను గుర్తించి సాగులో తీసుకురావడం కోసం బలరామ్ యోజన కార్యక్రమం ప్రారంభించింది ఈ రాష్ట్రమే. కోవిడ్ మూమెంట్లో మున్సిపాలిటీ కార్మికులకు సాయంగా గరీమా అనే కార్యక్రమం ప్రారంభించింది ఈ స్టేటే. ఒక విద్యుత్ వినియోగదారుల సేవలు అందించడానికి ఒక మోబీడియట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. 2 డేస్ క్రితం ఒడిశా రాష్ట్రం సార్ వచ్చేసి సార్. డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ఈ 2 డేస్ కింద ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందుకే నేను ఈ బిట్ తీసుకోవాల్సి వచ్చింది సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక నాటో సంస్థ ఆధ్వర్యంలో జర్మనీ దేశంలో రామ్స్టైన్ ప్రాంతంలో తమ దేశాలకు సంబంధించిన ఉపగ్రహాల బెదిరింపుల సమాచారం, దీనితో పాటు ఉపగ్రహాల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటును చేస్తున్నట్లు ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఈరోజు నాటో సంస్థ ఆల్రెడీ 24 ఉపగ్రహ స్టేషన్లు ఉన్నవి. ఈ సంస్థ ఆధ్వర్యంలో నాటో సార్ ఈ సంస్థ యొక్క మెయిన్ థీమ్ సార్ అంటే ఒక 1939 నుండి 1945 మధ్య ప్రపంచంలో ఇక్కడ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న యొక్క సంఘటన సార్. 2వ వరల్డ్ వార్
జరుగుతున్న సంఘటన సార్. ఈ మూమెంట్లో 2 దేశాలు ఇక్కడ అగ్రరాజ్యాలుగా చలాయిస్తున్నాయి. వన్ కంట్రీ అమెరికా, మరొకటి రష్యా కంట్రీ సార్. రష్యా కమ్యూనిజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా ఇది పెట్టుబడిదారి విధానానికి సార్, పెట్టుబడిదారి విధానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా ఆధ్వర్యంలో వార్స్ అనే సంస్థ ఏర్పడింది. అమెరికా ఆధ్వర్యంలో నాటో అనేక సంస్థ ఏర్పడింది సార్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సార్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సార్ వచ్చేసి ఈ సంస్థను 1949 ఏప్రిల్ 4న స్థాపన సార్ వచ్చేసి. ప్రధాన కార్యాలయం బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్లో ఉన్న సార్. హెడ్ ఆఫీస్ 30 సభ్య దేశాలు సార్. 2020 మార్చి 27 నాడు ఉత్తర మసిడోనియా ఈ సంస్థలో సభ్యత్వం తీసుకుని సార్ వచ్చేసి. ఒక జేమ్స్ స్టోలెన్బర్గ్ ఒక 2వ ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక సంస్థనే నాటో ఆర్గనైజేషన్ సార్. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని పరిరక్షిస్తూ ఎక్కడైతే నియంత్రిత ప్రభుత్వాలు ఉంటాయో, ఎక్కడైతే నాటోలో ఉన్న సభ్య దేశాలపై ఏదైనా బయట దేశం దాడి చేస్తుందో ఆ దేశాలపై ముక్కుమ్మడిగా దాడి చేయడం, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిరక్షించడం, ఆ దేశాలకు వచ్చేసి అక్కడ కావలసిన అన్ని రకాల బాధ్యతలను కూడా చూసుకోవడంలో ముందుకు పోతుంది నాటో అనే సైనిక సంస్థ. జేమ్స్ స్టోలెన్బర్గ్ నాటో డైరెక్టర్ జనరల్, నార్వే దేశానికి చెందిన వ్యక్తి సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్, జర్మనీలో రామ్స్టైన్ ప్రాంతంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో ఉపగ్రహాల సంరక్షణ కోసం ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. పోటీ పరీక్షలో వచ్చేసి ఇక్కడ సార్ ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్, రేపు నవంబర్ మాసంలో 2+2 పేరుతో అమెరికా, ఇక్కడ ఇండియా ఒక విదేశాంగ మంత్రి, ఒక రక్షణ శాఖ మంత్రి, ఈ దేశం నుండి విదేశాంగ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం కోసం ఇండో పసిఫిక్ తీరంలో చైనా దురాంకార విధానాన్ని నిర్మూలన కోసం చైనా ఈరోజు తైవాన్పై కానీ, ఈరోజు ఇండియాతో కానీ, ఈరోజు ఇండో పసిఫిక్ దేశాలతో చైనా చేస్తున్న భయంకరమైన అక్రమాలకు వ్యతిరేకంగా, చైనా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి, అవసరం అనుకుంటే భారత్ మధ్య యుద్ధం జరిగితే భారత్కు మద్దతుగా నిలబడాలి, ఏ విధంగా భారత్ కావలసిన రక్షణ రంగంలో వెపన్స్ మనం అందించాలనే లక్ష్యంతో ఇరు దేశాల మధ్య ప్రత్యేక మీటింగ్ కూడా జరగబోతున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. వీళ్ళతో పాటు సార్ జాతీయ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాని, అదేవిధంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి, వీళ్ళతో ప్రత్యేక చర్చలు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2019కి సంబంధించిన జాతీయ చలనచిత్రం పిక్చర్ ఫిలిం విభాగంలో పనోరమా విభాగంలో సార్ ఒక పిక్చర్ ఫిలిం విభాగంలో ప్రత్యేక అవార్డు F2 చిత్రానికి లభించింది సార్. 2019 అవార్డును 2020 అక్టోబర్
21 నాడు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వారు ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి ఇది వచ్చేసి మరి ముఖ్యంగా సార్ అదేవిధంగా సార్ అంటే 26 చిత్రాలు ఎంపిక చేస్తే ఈరోజు ఫిలిం విభాగంలో మనకి F2 చిత్రానికి ప్రత్యేక అవార్డు రావడం జరిగింది సార్. వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలు నటించిన ఒక మూవీ సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 21 నాడు సార్ ప్రపంచంలో తొలిసారిగా వరల్డ్లో సార్ ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్ ద్వారా సార్ ముఖం ఐడెంటిఫికేషన్ ద్వారా సార్ పన్ను చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం అంటే సింగపూర్ సార్ వచ్చేసి ఇక్కడ సింగపూర్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ముఖ కవళికల ఆధారంగా వివిధ రకాలైన ట్యాక్స్ చెల్లించే విధానాన్ని ప్రారంభించిన మొట్టమొదటి కంట్రీ అంటే సింగపూర్ కంట్రీ సార్ వచ్చేసి 2019-20 సార్ 2019-20కి భారతదేశంలో ఒక రక్తహీనత దేశాల్లో భారతదేశంలో సార్ రక్తహీనత రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అంటే హర్యానా సార్ వచ్చేసి హర్యానా స్టేట్ 93% అంటే 93% వరకు సార్ ఒక రోగ నిరోధక శక్తి సార్ ఇక్కడ రోగ నిరోధక శక్తిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఇక్కడ ఎలాంటి అనారోగ్యం గురి కాకుండా సార్ ఎలాంటి పరిస్థితులను బాడీ తట్టుకునే విధంగా 93% వరకు కూడా రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్న రాష్ట్రాల ప్రజలు ఏ స్టేట్లో ఎక్కువ సార్ అంటే ఒక రక్తహీనత విభాగంలో అగ్రస్థానంలో రాష్ట్రం అంటే హర్యానా సార్. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ అనే ప్రాంతం ఇక్కడ ఉంది. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం కూడా స్టార్ట్ అయింది కూడా ఈ రాష్ట్రమే సార్ వచ్చేసి ఇది హర్యానా రాష్ట్రం సార్. ఇక్కడ ప్రధానంగా మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. ఏపీలో ఫిబ్రవరిలోనే ఎస్ఐ ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జనవరిలో నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిన 25 రోజులకి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది సార్. అందుకే ఏ మూమెంట్ ఇప్పటి నుంచే ఒక ప్లాన్తో మీరు ప్రిపేర్ కాండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ని ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు పెట్టి మీకు చేరవేస్తున్నాం మా డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్. టుమారో నుండి అంతర్జాతీయ అంశాలు, జాతీయ స్థాయిల అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు, క్రీడా అంశాలు, ఏమనుంటే బ్యాంకింగ్ అంశాలు, ఈ అంశాల వారిగా మీకు క్లాసెస్ ఉంటాయి సార్. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు కూడా చేరవేయండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఫ్రెండ్స్.
దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షలు మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు